పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ జూలై 31న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ మీడియాతో మాట్లాడారు. బుక్ మై షోలో కనిపించే రేటింగ్స్, లైక్స్ తో పాటు రివ్యూలన్నీ ఫేక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా డబ్బులిచ్చి తామే చేయిస్తామని వెల్లడించారు. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాకు ఓ ప్రొడ్యూసర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో నాగవంశీ ఓపెన్ గా చెప్పారు. మీడియాతో సరైన సత్సంబంధాలు లేకుంటే సినిమా కిల్ అయిపోతుందనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుంది అన్నారు. గత 15 ఏళ్లుగా తామే దాన్ని అలా క్రియేట్ చేసుకున్నామనిపిస్తుందని, ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వారిలో కొందరు పిఆర్ టీంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారని చెప్పారు. సినిమా రిలీజ్ కు ముందు భారీ ఖర్చు చేయకపోతే నష్టపోతామని పిఆర్ టీమ్స్ బెదిరిస్తున్నామని చెప్పారు. సినిమా రిలీజ్ కు ముందు భారీగా ఖర్చు చేయకపోతే నష్టపోతామని పిఆర్ టీమ్స్ బెదిరిస్తున్నారని చెప్పారు. మూవీ విడుదల తర్వాత రేటింగ్, లైక్లు, మంచి రివ్యూల కోసం ఏకంగా 30 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇప్పటికే కోట్లు ఖర్చు చేసిన భయంతో ఉన్న మేము 30 లక్షలే కదా అని ఒప్పుకోవాల్సి వస్తుందన్నారు. తాజాగా కింగ్డమ్ ప్రోమో విడుదలైంది. ప్రేక్షకులకు నచ్చింది. ప్రైమ్ వీడియోతో పాటు అందరూ బాగా రాశారు. అయితే ఆ ప్రోమో కంటెంట్ నిజంగానే బాగుందని రాశారా, లేదా పిఆర్ టీం టాలెంట్ చూపించి రాపించారా అనేది మాకే తెలియదన్నారు. కానీ పిఆర్ టీం మాత్రం తమ వల్లే అందరూ మంచిగా రాశారని, మా దగ్గర గొప్పలు చెప్పుకుంటారని అన్నారు. ఇలాంటి దుస్థితి ప్రతి నిర్మాతకు ఎదురవుతోందన్నారు. బుక్ మై షోలో మీకు కనిపించే రేటింగ్స్, లైక్స్ కూడా తాము డబ్బులిచ్చే చేయిస్తున్నామన్నారు. బుక్ మై షో వాడికి సినిమా టికెట్ ద్వారా వచ్చే కమిషన్ తో పాటు ఇలా అదనంగా డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తోందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రమోషన్ చేయకూడదని గిల్డ్ లో తాము ఓ నిర్ణయం తీసుకున్నామని నాగవంశీ చెప్పారు.